తిరుపతిలో తాతయ్యగుంట గంగమ్మ జాతర అత్యంత వైభవంగా జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం పండుగగా గుర్తించిన ఏదైతే గంగమ్మ జాతరకు సంబంధించి నిర్వాహకులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. అయితే రేపు అత్యంత కీలకమైన ఘట్టము. రేపు నుంచి ఎల్లుండి తెల్లవారుజామున వరకు ప్రక్రియ ముగిసిపోతుంది. రేపు పొంగళ్లతో పాటు ఎల్లుండి తెల్లవారుజామున విశ్వరూప దర్శనంతో జాతర ముగుస్తుంది. కానీ ఈ సమయంలోనే లక్షలాది మంది భక్తులు స్వామివారి దర్శనం అమ్మవారి దర్శనం కోసం వస్తారు. అదేవిధంగా విశ్వరూప సందర్శనం సమయంలో కూడా పెద్ద ఎత్తున భక్తులు తెల్లవారుజామున ఇక్కడికి చేరుకుంటారు. అయితే ఇందుకోసం ఆలయ నిర్వహణ కమిటీ, ధర్మకర్తల కమిటీ ఎలాంటి ఏర్పాట్లు చేసిందన్న విషయాలు మనతో మాట్లాడడానికి కమిటీ చైర్మన్ మహేష్ యాదవ్ ఉన్నాడు. ఆయనతో మాట్లాడదాం. రేపు అత్యంత కీలకమైన ఘట్టం ఏదైతే పొంగళ్ళు కానీ అదేవిధంగా బలులు ఇస్తే అవకాశం ఉంది. దీంతోపాటు ఎల్లుండి తెల్లవారుజామున విశ్వరూప దర్శనం, దీనికి సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు చేశారు? మా పాలక మండలి వచ్చిన తర్వాత ఇది మొట్టమొదటి గంగ జాతర. మేము గత 3 నెలలుగా ఈ జాతర మీద మేము చాలా పక్కా ప్రణాళికబద్ధంగా మేము అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకున్నాం. గడిచిన 7 రోజులుగా తిరుపతిలో సంబరాలు అంబరాలు అంటే విధంగా జాతర వైభవంగా జరుగుతోంది. భక్తులందరూ కూడా చాలా సంతోషం, సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఏర్పాట్ల పైన వచ్చే భక్తులకందరూ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా సామాన్య భక్తులకే పెద్దపీట వేస్తున్నాం. మేము రేపు తెల్లవారితో 12:15 అమ్మవారికి విశేష ద్రవాలతో అభిషేకం నిర్వహిస్తారు. అనంతరం 4 గంటల నుంచి భక్తుల్ని దర్శనానికి అనుమతిస్తారు. అదేవిధంగా తిరుమల తరహాలో మేము విఐపీలు వచ్చే విఐపీలకు కూడా మా ఒక విన్నపం, ఉదయం 6 గంటల నుంచి 8 గంటల వరకు వాళ్ళకి టైం స్లాట్ కేటాయించడం జరిగింది. అదేవిధంగా మధ్యాహ్నం 3 గంటల నుంచి 5 గంటల వరకు తిరుపతిలో ఉన్న ప్రముఖులందరూ కూడా మా పాలక మండలి తరఫున ఒకటే విజ్ఞప్తి, మీరు ఆ టైంలో వచ్చి దర్శనాలకు వచ్చి అమ్మవారిని దర్శించుకోవాలి. మిగిలిన టైం అంతా కూడా సామాన్య భక్తులకే కేటాయిస్తున్నాం. క్యూ లైన్లో వచ్చే భక్తులు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా దేవస్థానం తరఫున మేము ఉచితంగా మంచినీళ్ళ బాటల్ని, మంచి ప్యాకెట్లు కూడా అందజేస్తున్నాం.